ప్రభునామనకు గంధ కలుగును గాక. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-7 వాక్యం మనం చదువుకుందాము. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో ఈ 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీనివలన ఈ భూమి వేల వ్యర్థం అయిపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యజమానుడు పండ్లు వెతికినప్పుడు పండ్లు ఏమీ దొరకలేదు అనేటువంటి అంశం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే మనం గమనించినప్పుడు ద్రాక్ష తోట నాటించినటువంటి యజమానుడు పండ్లు లేదా దానిలో ఫలం ఆశించి నాటించినట్టుగా మనం చూస్తున్నాం. దానిలో ఫలం దొరకకపోతే దాన్ని కొట్టివేయమని కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీల వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని చూస్తున్నాం. అయితే ఆయన మధ్యలో ద్రాక్ష తోట మధ్యలో నాటించినటువంటి అంజూరపు చెట్టు ఎవరనగా అన్ని జనాంగమైనటువంటి మనలో ఫలింపు లేకపోతే దేవునికి కోపం వస్తుంది. ఆ చెట్టు మీద కోపం వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడు, కొట్టివేయమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనల్ని ఏర్పరచుకున్న ప్రభు, చీకట్లో ఉన్న మనము, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ప్రత్యేకపరచుకొని ప్రభు యొక్క ప్రత్యేకమైన ప్రేమ మనతో చూపించి మనకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ చెట్టును కొట్టివేయమంటే తోటమాలి యజమానుడు, దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడు తోటమాలి ఒక మాట అడుగుతున్నాడు, ఈ 1 సంవత్సరం నాకు గడువు ఇమ్ము, దీన్ని నేను మళ్ళా తవ్వి బాగా ఎరువేసి నీళ్లు పోసి చూస్తాను, అప్పుడు కూడా ఫలించకపోతే దాన్ని కొట్టేయమని అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. మరి వారి పట్ల గడువు అడుగుతున్నాడు. మరి మనం కూడా ప్రభువుని నమ్ముకుంటాము. నమ్ముకున్న తర్వాత చాలా తక్కువ మంది ఫలింపులోకి వస్తున్నారు. ఎందుకంటే వారు లోకాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. అలాగుండి వారు దేవునిలో ఎలాంటి ఫలితం ఇచ్చేవారుగా ఉండరు. కాబట్టి దేవుడు ఈ విషయం గమనించుకొని వీరు ఫలించలేదు, దీన్ని కొట్టివేయమని అడుగుతున్నట్టుగా చూస్తున్నది. తోటమాలి ఎంతో ప్రేమతో, అయ్యా 1 సంవత్సరం గడువు అయ్యా, ఈ సంవత్సరం కూడా పండకపోతే లేదా పండ్లు రాకపోతే అప్పుడు దాన్ని కొట్టేయమని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మన జీవితంలో మనం దేవునికి పనికి వచ్చే పాత్రలుగా ఉంటున్నామా లేదా అనేది మనము గమనించుకోవాలి. వ్యక్తిగత జీవంలో ఫలింపు కలిగి ఉండటం అంటే ఆత్మఫలం కలిగి ఉండటం. ఆత్మఫలమును గురించి మనం గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22-23 వాక్యంలో చూస్తున్నాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికము, విశ్వాసము, ఇవి ఆత్మఫలమని గమనిస్తున్నాం. ఏ వ్యక్తి అయితే ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ ఫలములతో ఫలించుతారో వారిలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఈ లోక సంబంధమైనటువంటి శరీరము ఎవరైతే ఈ ఫలం కలిగి ఉందరో, శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు కనుక వారికి ఈ లోకంలో అపజయం ఉండదు, లోకాన్ని జయించే శక్తి ఉంటుంది. కాబట్టి వారి శరీర కార్యములను సిలువేసి వాటిని జయించి ఆత్మఫలంతో జీవించడానికి దేవుడు వారికి సహాయము చేస్తారు. ఇటువారి జీవితంలో ఫలింపగలిగిన వారిగా ఉంటారు. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వారు వెనకపోతున్నారు, ఫలింపు లేకుండా ఉంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు దేవునిలో నిలిచి ఫలించలేకపోతున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవులారా, మనం ప్రభువులో నిలిచి ఉంటే, వాక్యంలో, ప్రార్థనలో, వాక్యానుసారమైన జీవితంలో నిలిచి ఉంటే మనం కూడా ఫలించేవారుగా ఉంటాము. అటు ధన్యత కలిగిన జీవితం మనకందరికీ దేవుడి దయచేయనట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేము నిన్ను నమ్ముకొని నీ యందు నిలిచి ఫలించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. మాలో ఉండవలసిన ఆత్మఫలం మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, సాత్వికం అని 9 ఫలంతో మేము మమ్మల్ని నింపుకొని ఆత్మలో నీ కొరకు ఫలించేవారుగా సన్నిధిలో కనబడటకు సహాయం చేయమని, కరుణించమని, నీ కోపానికి, నీ ఉగ్రతకి పాత్రలం కాకుండా కొట్టివేయబడినట్టు చెట్లుగా ఉండకుండా ప్రభువా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.